నిల్పు కవినేతలు విశ్వకవిత్వమూర్తులు ఆద్యం మగు పద్య విద్య హృదయద్యుతి స్నేహము నింపు మిత్రులున్ రమ్మనమన్న రావొక శరముల ఓలిక పద్యమాలికల్ రమ్మనమన్న రావొకో అమ్మదయా సముద్ర. ఇలా మన హిందువుల దేవతారాధనలో, విగ్రహారాధనలో, పండుగలలో ఒక విశిష్టత ఏమిటంటే దేవుడితో ఏదో దూరంగా ఉండడం కాదండి. దేవుడు మనకి తల్లి, మన తండ్రి, మన తమ్ముడు, మన భార్య, మన భర్త, మన సమస్తం, మన జీవితం. ఆయనతో ఆడుకుంటాం, పాడుకుంటాం, ఆయనతో కలిసిమెలిసి ఉంటాం. మన భాగవతం అంతా శ్రీకృష్ణుడితోటి గోపగోపికలు కలిసి ఆడుకున్న ఆటలు. ఆయన ఎక్కడ వాళ్ళని వేరు చేయలేదు. పైగా బ్రహ్మదేవుడంతటి వాడు శ్రీకృష్ణుడు గోపబాలులతో ఆడుకుంటుంటే చూసి అసూయపడ్డాడు. ఎలా బ్రహ్మపదంబు వేదములకున్ వీక్షింపగారాని నిన్ను ఈ లోకంబున ఈ వనాంతరములందు ఈ మందలో కృష్ణయంచు ఆలాపాది సమస్త భావములు నీయందే సమర్పించు ఈ వ్రేలందు ఒక్కని పాద రేణువులు పై వేష్టించినంజలదే ఎలా బ్రహ్మపదంబు. ఎందుకయ్యా నా దిక్కుమారిన బ్రహ్మపదవి? అందరూ తిట్టుకునేవాళ్ళే. బ్రహ్మదేవుని పొగిడేవాడు ఒక్కడు లేడు. అదృష్టం కలిసి వస్తే అదృష్టం అంటాడు, దెబ్బతింటే మాత్రం దిక్కుమాలిన బ్రహ్మ ఎలా రాశాడంటాడు. మరి అదృష్టానికి కూడా బ్రహ్మేగా. కానీ బ్రహ్మ గ్రహస్థితి ఏమిటంటే బ్రహ్మను తిట్టేవాడే తప్ప పొగిడేవాడు లేడు. మేలు చేసినప్పుడు మనం అదృష్టం ఉన్నాం, కీడు జరిగితే బ్రహ్మదేవుడు అంటాం. అందుకని నాకు ఎందుకు వచ్చిన పదవి ఇది? నువ్వేదో చెప్పవు, నేను చేస్తున్నా. నువ్వు శ్రీ మహావిష్ణువు, నువ్వు ఇక్కడ కృష్ణుడుగా పుట్టావు, నీతోటి వీళ్ళు ఆడుకుంటున్నారు, పాడుకుంటున్నారు, కృష్ణ అంటున్నాడు. ఒకడు ఒరే కిట్టిగా అంటున్నాడు, పైకి ఎక్కుతున్నాడు, కిందకి దిగుతున్నాడు, నీ జుట్టు పట్టుకుంటున్నాడు, నిన్ను వాడు జుట్టు పట్టుకోమంటున్నాడు. ఎంత ఆనందంగా ఉన్నారు వీళ్ళు ఈ లోకమున, ఈ వనాంతరమునందు, ఈ మందలో. ఏమిటయ్యా వైకుంఠంలో ఉన్నవాడికి నీ ఈ లోకంలో రావడం, అది కూడా ఈ అడవిలో ఈ పశువుల మందలో చేరి ఆడుకోవడం వీళ్ళ అదృష్టం అనాలా నీ దురదృష్టం అనాలా నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఎంత బాగా ఆడుకుంటున్నారంటే అన్నం తింటే నీకు పట్టుకొచ్చి పడుతున్నారు, నీ అన్నం లాగేసుకుంటున్నారు, నీతోటి కబడ్డీ ఆడుతున్నారు, గోటి బిళ్ళ ఆడుతున్నారు, రకరకాల ఆటలు. ఎంత ఆనందం వాళ్ళది. అలా భగవంతుడితో ఆడుకోవడం మన అలవాటు. ఇక్కడ కవి, ఒక సంస్కృత కవి మాటలతో ఆడుకుంటున్నాడు గణపతితో. నేను నీకు ఇగో ఓ దండం అన్నాడు, విసుగొచ్చినట్టు పెడతాం. బాబు ఓ దండం వెళ్ళానట్టుగా. అదేమిటయ్యా దేవుణ్ణి అలా అంటావంటే, భూనాయకం వా ధననాయకం వా భజన్ భువం వా ధనమేతి లోకే. ఎంత అందంగా చెబుతున్నాడో చూడండి. నేను దండమయ్య బాబు నన్ను వదిలిపెట్టు. దండం అంటే ఇంతే, ఇంటికి వచ్చినప్పుడు విసిగెత్తే బాబు నమస్కారం అంట. బాబు నమస్కారం అంటే వెళ్ళమని అర్థం. ఇప్పుడు ఇంటికి ఎవరైనా వస్తుండే దయచేయండి అంటే లోపలికి రమ్మని అర్థం. ఓ గంట సేపు సుత్తి కొట్టాక బాబు దయచేయండి అంటే ఇంక వెళ్ళమని అర్థం. రెండు చోట్ల దయచేయండి. అంటే వచ్చిన వారు గౌరవంగా నమస్కారం అండి అంటే అర్థం వేరు. బాబు నమస్కారం అంటే ఇంక వెళ్ళమనే. తెలుగు అంత గొప్పది. అందుకే ఇది మాట ద్వారా అర్థమయ్యే భాష కాదు, మాట ఆట అన్నీ కలవాలి దీనికి. ఇది పెద్ద పాట. నీ మాటతో పాటు నీ ముఖభావాలు కూడా కలిపితేనే తెలుగు భాష. ఏ భాష అయినా అంతే, మన భాషకి మరి. అందుకని దాన్ని గమనించాలి మనం. ఆ చమత్కారం ఉపయోగించి ఏమంటున్నాడంటే, బాబు దేవుడా నీకో నమస్కారం అంటే ఆయనకి వీడు భక్తితో పెడుతున్నాడో పొమ్మని పెడుతున్నాడో అర్థం కావట్లేదు. వినాయక చెబుతున్నాడు, ఏవో 2 ఉండ్రాళ్ళు పెడతావు కదా, నీ దగ్గరికి వస్తే దండం పెడుతున్నావు, మరి పెట్టకేం చేయమంటావు? నువ్వేమిస్తావు అసలు? భూనాయకం వా ధననాయకం వా భజన్ భువం వా ధనమేతి లోకే. లోకంలో ఎవడైనా ఎవరి దగ్గర ఏముందో అది ఇస్తాడు. వాడి దగ్గర లేనిది ఎవరో ఇవ్వలేరు కదా. లక్ష్మీదేవి ఏమి ఇస్తుంది అంటే వినాయకుడు. నేను చెప్పరా బాబు బాగా చెబుతున్నాం అన్నాడు. లక్ష్మీదేవి ఏమి ఇస్తుంది? డబ్బు ఇస్తుంది. ఎందుకని? ఆవిడ ఐశ్వర్యానికి అధిదేవత. ఆవిడకి దండం పెడితే డబ్బు ఇస్తుంది, అంతేనా? ఐశ్వర్యాతి దేవత. సరస్వతీదేవి విద్యాతి దేవత, కాబట్టి ఆవిడకి దండం పెడితే విద్య ఇస్తుంది. ఈశ్వరుడు కైవల్యాతి దేవత, కాబట్టి ఆయనకు దండం పెడితే కైవల్యం ఇస్తాడు. అంటే విష్ణుమూర్తి సమస్త భోగ అధిదేవత, ఆయన విష్ణువుకు దండం పెడితే మహారాజ్యం ఇస్తాడు. ఎవరు దేనికి అధిదేవతలో అది ఇస్తారంటే నిజమే. మరి నువ్వు విఘ్నాతి దేవత, నీకు దండం పెడితే ఆటంకాలు వస్తాయి పోతాయని కూడా చెప్పాడు. ఇదో పెద్ద చమత్కారం. మరి విఘ్నేశ్వరుడు అంటే ఆ మాటలో మీరు గమనించండి, విఘ్నానాం ఈశ్వర అంటే విఘ్నాలకు అధిపతి అన్నారు కానీ పోగొడతాడని చెప్పట్లా. ఇప్పుడు లక్ష్మీదేవిని ఐశ్వర్యాతి దేవత అంటే ఐశ్వర్యానికి అధిపతి ఇస్తుంది, విద్యాతి దేవత విద్య ఇస్తుంది, భోగాతి దేవత భోగాలు ఇస్తాడు,
14 లోకాలకు అధిపతి మహావిష్ణువు మహారాజ యోగం ఇస్తాడు. సరే, మోక్షానికి అధిపతి శివుడు మోక్షం ఇస్తాడు. దేనికి అధిపతి అయిన వాడు అది ఇవ్వడం నిజమే అయితే, ఆటంకాలకు అధిపతి అయిన నీవు ఆటంకం ఇస్తావు కానీ పోగొడతావని ఎక్కడుందయ్యా అన్నాడు. అయ్య బాబు, అయితే నా పేరు పెట్టుకోవడంలో పొరపాటు చేశాను రా, విఘ్ననాశక అని పెట్టుకోమారు. అది అలా పెట్టుకుంటే మాకు తెలిసింది. విఘ్నేశ్వర అంటే మాకేం తెలుసు, నువ్వు విఘ్నాలకు అధిపతివి అంటే నీకు దండం పెడితే, నీకు నమస్కారం సేవ చేస్తే ఏమొస్తాయి? విఘ్నాలు వస్తాయి. నాయన సహస్రశక తం ప్రణమామినిచ్చ, నీకు 1000 దండాలు వెళ్ళు అన్నాడు. అంటే నాకు విఘ్నాలు లేకుండా చూడమని అర్థం. నాకు విఘ్నాలు లేకుండా చూడమనడానికి ఎంత అందమైన ప్రార్థన అండి. భూనాయకం వా ధననాయకం వా భజన్ భువం వా ధనమేతి లోకే. ఓ భూనాయకుడిని సేవిస్తే భూమి వస్తుంది, భూపతిని రాజుని. ఓ ధననాయకుడిని, ఓ పెద్ద జమీందారుని సేవిస్తే ధనం వస్తుంది. అంచేతనే తద్విఘ్ననాథం నభజామి, అంచేతనే నేను విఘ్ననాథుడిని సేవించడం లేదు. సేవిస్తే విఘ్నాలు వస్తాయి. ధనాధిపతిని సేవిస్తే ధనం వస్తుంది, విద్యాధిపతిని సేవిస్తే విద్య వస్తుంది, విఘ్నాధిపతిని సేవిస్తే విఘ్నం వస్తుంది. అంతే, విఘ్నం రాకుండా ఉండాలి. కాబట్టి రాకుండా ఉండాలని నేను చేస్తున్నాను. నాయన తత్ ప్రణమామి నత్యం, నీకు నమస్కారం వెళ్ళిరా. సహస్రశః అనడం, మళ్ళీ సహస్రశః అంటే నీకు 1000 దండాలు అయినా విసుగొచ్చినప్పుడే అంటున్నా. బాబు 10,000 దండాలు అంతే, మమ్మల్ని వదిలే. అదే 10,000, అదే 10,000 అంటే 10,000 అని అర్థం కాదు అక్కడ, ఇక వదిలేనాయన అని అర్థం. అదో జాతీయం. అలాగ సహస్రశః తం ప్రణమామి నిత్యం అని వినాయక ప్రార్థనలో చెప్పారు. ఇంత చమత్కారమైన ప్రార్థనలు వినాయకుడి దగ్గర చదువుకుంటే ఓ నవ్వు వస్తుంది. ఆ నవ్వు వచ్చినప్పుడు ఎప్పుడు మనస్సు అందులో లగ్నం అవుతుంది. గమనించండి, మనం గంభీరంగా ఉండే విషయాల మీద మనస్సు లగ్నం కావడం చాలా కష్టం, కానీ చమత్కార భరితమైన విషయాల మీద లగ్నం అవుతుంది. అందుకే మీకు 180 భాగాలుగా చమత్కారాలు అందిస్తున్నాం. అలాగే ఒక మంచి కథాపరమైనటువంటి చలోక్తి, ఆడవాళ్ల నోట్లో నువ్వు గింజ నానదు అని పూర్వం సామెత ఉండేది. ఇప్పుడు కొంచెం చెల్లదది, ఇప్పుడు పనికిరాదు. పూర్వం ఉండేది. ఎందుకంటే వీళ్ళకు ఒక పద్ధతి ఉండేది. వీళ్ళు ఏదో ఇంట్లో పనులు చూసుకొని తర్వాత ఒక 10 అయిన తర్వాత కొంచెం ఖాళీగా ఉండేవారు. అప్పటికే వంటది అయిపోతుంది. ముఖ్యంగా మధ్యాహ్నం భోజనాల తర్వాత ఆడవాళ్ళకి 2 గంటలు 3 గంటల ఖాళీ దొరికేది పూర్వం. మధ్యాహ్నం సుమారుగా 2 నుంచి 5 వరకు. ఈ సమయంలో ఖచ్చితంగా అప్పుడు టీవీలు లేవు, ఈ సీరియల్స్ అవి ఏం లేవు, సినిమాలు కూడా బాగా తక్కువ, పల్లెటూళ్ళలో ఉండేవారు. పక్కింటికి వెళ్ళడం తప్పితే వేరే కాలక్షేపం లేదు. అందుకే పెత్తనాలు బాగా చేసేవారు. చివరికి మళ్ళీ ఇలా దాటుకుని ఆ ఇంట్లోకి వెళ్ళడం కూడా కష్టమైతే వీరికి వారికి మధ్యలో పెట్ట కూడా ఉండేది. ఇక్కడ 2 పెట్టెలు చేరేవి, ఆ పెట్ట ఈ పెట్ట. ఈ పిట్ట కూడా అంటే సగం కూడా అని అర్థం. అక్కడ పిట్ట అంటే సగం అని అర్థం, తెలుగులో ఒక జాతీయం లాంటి మాట. దాని మీద అలా చేయి పెట్టుకుని 2ంటికి ఈవిడ మాటలు మొదలు పెడితే పక్క ఆవిడతోటి 5ంటికి ఈవిడ మొగుడు ఆవిడ మొగుడు రావాల్సిందే ఈ రేడియో ఆపాలంటే. ఇక జాలే లోపల బాధనంటే వచ్చేసారు బాబోయ్ అని వెళ్ళేది లోపల, లేకపోతే వెళ్ళేది కాదు. ఈలోగా ఈ సంసారం కాదండి, మొత్తం విష్ణుమూర్తి సంసారం సహా పక్కింట్లోకి వెళ్ళిపోయేది. న్యూస్ ఇంక ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎందుకు పనికిరారు. ఇంకా ఈ 24 గంటల ఛానల్స్ కూడా ఇన్ని వార్తలు ప్రసారం చేయలేవు. పైగా వీళ్ళ ఒక గొప్పతనం ఉంది. ఆ పూర్వకాలం ఆ పెట్టగోడ మీద పక్కన నుంచి మాట్లాడుకునే ఆడవాళ్ళు మన టీవీలో వాళ్ళకు దరిద్రం ఏంటంటే ఒక వార్తే చూస్తూనే ఉండండి 16 సార్లు వేస్తారు, ఇంకో కర్మ లేదు. వీళ్ళు అలా కాదు, చెప్పిన మాట చెప్పకుండా 3 గంటలు కొత్త మాట చెబుతారు. ఇందుకని నువ్వు గింజ నానదనే మాట వచ్చింది. ఎందుకంటే నువ్వు గింజ ఎంత ఉంటుంది, అది నానాలంటే నాలుక మీద పడితే 1 నిమిషం చాలు, ఎక్కువ ఒక్కల. కానీ ఆ 1 నిమిషం వీళ్ళు నోరు ముయ్యాలిగా, ముయ్యరు. ఇలా పడగానే అమ్మాయి అంటారు, వెంటనే అత్త అంటారు, విడిపోయింది నువ్వు గింజ. అందుకని నువ్వు గింజ నానదు అంటే దీని రహస్య అసలు అర్థం ఏమిటి, మాట్లాడకుండా వాళ్ళు ఉండలేరు. అందుకే తెరవ అని ఒక మాట ఉంది, ఆంధ్రనామ సంగ్రహంలో ఉంటుంది. తెరవ, తెరచిన వాయి కలిగినది. వాయి అంటే నోరు, తెర అంటే తెరిచిన, ఎప్పుడు నోరు తెరిచే ఉంటుంది. ఇలా ఉంటాయి రకరకాల మాటలు. ఆ కాలాన్ని బట్టి ఇవాళ వీళ్ళు కంప్యూటర్లు చదువులు ఉద్యోగాలు పడ్డాక వీళ్ళకి మాట్లాడే ఓపిక లేదు. వీళ్ళు కూడా మౌనంగా కూర్చుని సాఫ్ట్వేరు హార్డ్వేరు అప్పర్ వేరు నో వేరు సరిపోతుంది వీళ్ళకి. సరే, ఇది ఎలా ఉండగా ఆ పుట్టిన సామెత ఓసారి కృష్ణదేవరాయల ఆస్థానంలో చర్చకు వచ్చింది. ఏమంటే ఆడవాళ్ళ నోట్లో నువ్వు గింజ నానదంటారు, నిజమేనా అంటే తెనాలి రామకృష్ణుడు నిజమేనండి బాబు, నాకు బోల్డ్ అనుభవాలు ఉన్నాయి, నిజమేనండి. వాళ్ళకి ఎక్కువ రహస్యాలు చెప్పకూడదండి, ఏదైనా తప్పనిసరి అయితే తప్ప. అసలు అందరూ రహస్యం చెప్పామంటే మరీ ప్రమాదం అండి. పైగా మీకు మామూలుగా కాదండి, పెంచేస్తారండి ఇంకా దాన్ని అన్నాడు. ఊరుకోండి అసలు మీ కవులు అందరికీ ఆడాళ్ళు అంటే లోకువ, పండితులు అంటేనే ఇంత, ఆడాళ్ళలో పెద్ద పండితులు లేరు కదా, మీరే రెచ్చిపోతున్నారు ఎక్కడ అని కృష్ణదేవరాయల వాడు ఆడవాళ్ళని సమర్థించి మాట్లాడాడు.
మరి అప్పటికి కూడా ఆయనకి ఆడవాళ్ళ ఓట్లు కావాలిగా. అందుకని మీరు అన్యాయంగా ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, అంతేం ఉండదండి, వాళ్ళేమో మగాళ్ళు ఎంతో వాళ్ళు అంతే. మీకు తెలవదండి బాబు, మీకు అనుభవం మీకు చెబుతున్నాం వినండి. రహస్యాలు చెప్పకూడదండి, చాలా ప్రమాదం అండి, దాచిపెట్టడమే మంచిది. చెప్పామంటే అది ఎక్కడికి పోతుందో ఎలా మారుతుందో కూడా తెలియదంటే ఊరుకోండి ఎలాగ చెప్తారు అని అన్నట్టు. మొత్తం మీద తెనాలి రామకృష్ణుడికి ఈ రాజుగారికి తెలిసేలా చేయాలని అనిపించింది. ఇంటికి వెళ్ళాడు. సరే మనవాడికి నటన బాగా అలవాటు, కవిత్వం కంటే నీకు నాట్యమే ఎక్కువ. అందుకని పెద్ద తలనొప్పి వచ్చినట్టుగా పడుకున్నాడు. పెద్ద గంధం పట్టు వేసేసి అన్నం కూడా తినడం మానేసి తలకి గుడ్డ చుట్టేసి పడుకున్నాడు. పెద్ద యాక్షన్. భార్య వచ్చి ఏమండి ఏమిటిది అన్నం కూడా తినడం మానేసి ఎలా పడుకున్నారు, మీరు తినకపోతే నేను తినడానికి, ఆవిడ బాధ ఏమిటి, ఆవిడ తినడానికి లేదని. అందుకే మీరు తినకపోతే నేను తినడానికి లేదు, ఒక పక్క పాతివృత్యానికి లోపం మళ్ళీ ఏంటి నువ్వు తినేవే బాబు, నేను వద్దన్నానా, నన్ను చంపకు, కాసేపు పడుకొని, నీకు ఏం తెలుసు రాజకీయ సమస్యలు అంటే. అయ్యో అదేమిటో నాకు చెప్పకూడదు, నీకు చెప్పేది కాదే వదలవే, ఇప్పుడు సగం చెప్పే కూరుకోరు అసలు. ఇంకా రాజకీయ సమస్య అని చెప్పు, ఖచ్చితంగా చెప్పాల్సిందే. అసలు ఆ ప్రసక్తి రాకుండా ఉండాలి తప్ప ఏదో ఇవాళ ఆఫీసులో అని మొదలెట్టి ఆపేశారంటే ఇక అన్నం పెట్టరు. ఇంకా అది చెప్పాల్సిందే. మనం చెప్పకూడదు అనుకున్నప్పుడు ఆ మాట కూడా రాకూడదు, వచ్చేసింది. నీకు కావాలని యాక్షన్ కదా మరి నటన. అందుకని రాజకీయ సమస్యలు ఉందంటే నీకు చెప్పండి, అదేమిటో అంటే నీకు చెప్పకూడదని చెప్పాను. పెళ్ళాన్ని కూడా చెప్పకూడదా, ఏమో కొంప ముంచేస్తారేమో అంటే, ఇప్పుడు ఏమో ఇంకో ఆవిడ తీసుకొస్తారేమో అని అనుమానం వీనికి. ఇక చివరికి తట్టుకోలేక అప్పుడు ఏమి లేదే, పొద్దున్న రాజుగారు ఆస్థానానికి వెళ్ళాం కదా, ఏదో కాస్త వచ్చాను కదా అని కాస్త పాలో మజ్జిగో ఇచ్చాడు పెద్ద. మన అప్పట్లో ఇడ్లీలు దోశలు లేవు కదా, పాలో మజ్జిగో ఇచ్చాడు పెద్ద మనిషి. రాజుగారు ఇచ్చారు, అందులో వెండి గ్లాసులో ఇచ్చారు, కాదంటే బాగుండదని ఇద్దరు కూడా శుభ్రంగా వెండి గ్లాసులో వేడి పాలు తాగుతున్నాం. ఉన్నట్టుండి రాజుగారికి తుమ్ము వచ్చింది. ఆ తుమ్ము వస్తే ఏమైంది, ఆ తుమ్ము కాదు వినవే చెబుతుంటాను అని తుమ్ము వచ్చింది. ఆ తుమ్ములో ఏమిటో ఊరికి ఇంత చిన్న తాటాకు ముక్క ఇంతే చిన్నది పిసర తుమ్ములోంచి పడింది. ముందు బల్ల మీద పడితే నౌకర్లు తుడిచేసారనుకో. ఏమిటో నాకు కొంచెం అనుమానం వచ్చి, ఏమిటి రాజుగారు ఇద్దన్నాను, ఏమిటో ఈ మధ్య బాగులేదండి, ఇలా 2 సార్లు జరిగింది, ఇంతంత ముక్కలు పడ్డాయన్నాడు ఆయన. ఇది మొదటిసారి అనుకున్నా, రెండోసారిట ఏమిటో మరి రాజుగారి ముక్కులోంచి తాటాకు ముక్క ఇంత చిన్నది చూపించాడు పాప. ఇలా బాగా చిన్నదే, ఇంతది ఊరికే ఆవగింజంత ఉంది, కానీ అలా పడకూడదు కదా, మరి ఎందుకు పడింది ఏమిటి, రాజ్యానికి కృష్ణదేవరాయల దిక్కు, ఈయనకి ఏదైనా జరిగితే ఏమిటి పరిస్థితి, అసలే బహుమని సుల్తాన్లు గజపతులు అరగజపతులు అందరూ చూసేస్తున్నారు మొత్తం అని నాకు బెంగ పట్టుకుందంటే అదా అని చెప్పి కూడా తలపోటు వదిలేసి, భర్తను వదిలేసి, ఆయన భోజనం విషయం వదిలేసి బిందిచ్చుకుని ముందు నీలాట్రేవి వెళ్ళిపోయింది. నీలాట్రేవి ఉంటే అక్కడ చెరువు అనమాట. వెళ్ళిపోయి అక్కడ వెంటనే, ఇగో ఇవాళ విన్నారా అక్క, రాజుగారి ముక్కులోంచి ఇంత తాటాకు పడింది, ఇంత ఆయన చూపించింది ఇంత, ఈవిడేం చేసిందని ఇంత అంతే, ముక్కు ఉందా పగిలిపోయిందా అందా. ఒకటి పగలేదుట, పగిలేలా ఉందిట, రేపో ఎల్లుండో పగులుతుందా. ఇవన్నీ రామకృష్ణుడు చెప్పాల. పెంచింది ఇవిడ, ఇంత ముక్కు పడింది, ఇంత తాటాకు పడింది, ఇంత. ఆ విన్నావిడ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇగో అత్తగారు ఎంత విచిత్రమో, రాజుగారి ముక్కులోంచి ఇంత తాటాకు పడింది. అది అక్కడికి వెళ్ళేసరికి ఎంత అయింది. ఆ అత్తగారు అప్పుడు పనున్నా లేకపోయినా ఎప్పుడు కోడలు నీళ్లు తేవడమే తప్ప ఈవిడు నీళ్లు తేవడం లేదు. అయినా సరే నీళ్ళ బిందు తెచ్చుకుని మళ్ళీ వెళ్ళింది ఆవిడ. ఈ న్యూస్ ఎంత ఆసక్తి అండి ఈ వార్తలంటే. ఆవిడ వెళ్ళి మొత్తం పక్కింటి వాళ్ళతో, పైవాట వాళ్ళతో, మొత్తం అందరితో కలిపి రాజుగారి ముక్కులోంచి తాటాకు పడిందిట, ఏకంగా ఇంత పెద్దది, కమ్మబడిందిట. చివరికి విచిత్రం ఏం జరిగిందంటే, ఇవన్నీ రామకృష్ణుడికి తెలుస్తున్నాయి. ఊరుకున్నాడు, చూస్తూ ఊరుకున్నాడు. తెలియాలి కదా, కృష్ణదేవరాయలకు అలవాటు ఉండేది. ఈయన మారువేషంలో తిరిగేవాడు జనంలో. అప్పట్లో రాజులు ప్రజల యొక్క నిజమైన అభిప్రాయాలు తెలుసుకుందుకు అలా తిరిగేవారు. అంత గొప్ప స్వచ్ఛమైన హృదయం వాళ్ళది. ఎవరినో నియమించడం, ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళని తెలుసుకురమ్మంటే వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా చెబుతారు, లేదా వీళ్ళకి అనుకూలంగా చెబుతారు తప్ప నిజం చెప్పరు. రాజే స్వయంగా ఒక రైతు వేషం, ఒక్కోసారి స్త్రీ వేషం కూడా వేసేవారు. రాజభటుడు వేషం వేసేవారు కాదు. రాజభటులు కనపడితే ఎవరు మాట్లాడరు. అందుకని మామూలు పల్లెటూరు రైతు చుట్ట కూడా నోట్లో పెట్టేసుకుని నలుగురితో పాటు వెళ్ళి ఆ రావి చెట్టు కింద పల్లెటూరులో కూర్చునేవాళ్ళు. వీళ్ళు మాట్లాడుకుంటే వెనకాల కూర్చునేవాళ్ళు. ఎవడో వచ్చాడో చుట్ట కాల్చుకున్నాడు అనుకుని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకునేవాళ్ళు. దాన్ని బట్టి రాజు గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో గ్రహించి తన ప్రవర్తనను సరిచేసుకునేవాడు రాజు. ఎప్పుడూ సమస్యలు పరిష్కారం కావాలంటే వాస్తవాన్ని అంగీకరించాలి. వాస్తవాన్ని పక్కనంటే మనం కృత్రిమంగా మాట్లాడితే అది కుదరదు. అందుకని అలా చేసేవాడేమో కృష్ణదేవరాయలు రోజున మారువేషంలో రైతు బజార్లో తిరుగుతున్నట్ట.
అప్పుడు రైతు బజార్ అప్పుడు ఉంటుందిగా. పైగా అంగళ్ళ రతనాలు అమ్మినారట అసట. ఆ రోజుల్లో వజ్రాలు, కెంపులు, మాణిక్యాలు మామూలుగా బజార్లో పోసి అమ్మేవాళ్ళు. భయాలు ఉండేవి కావు. కొనేవాళ్ళు కూడా వైభవవంతులు. మరి శుభ్రంగా ఏదో వేరుశనక్కాయలు కొనేట్టే 4 మాణిక్యాలు కొనేవారు. అలాంటి అంగడి దగ్గరికి వెళ్ళి ఈయన మామూలుగా తలకో గుడ్డ కట్టేసి తిరుగుతున్నాడు. మామూలు వాడే అనుకుంటున్నారు. అక్కడ అనుకుంటున్నారట. అప్పుడే అంగడిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఆడాళ్ళ నుంచి మగాళ్ళకి వెళ్ళి ఏమిటో రాజ్యం అల్లకల్లోలం అయిపోయేలా ఉందంటున్నట్టు ఒక ఆయన షావుకారు గారు. ఏమిటంటే రాజుగారి ముక్కులోంచి తాడి చెట్టు పడేది. చెట్టే ఏకంగా మొత్తం తాడి చెట్టు, ఇంత పెద్ద స్తంభం, దానికి మూలం, ఆకులు, కమ్మలు, గులకలు వీటితో సహా. అంతేకాదు 2 ముంజికాయల గెలలతో పడింది. 2 ముంజికాయ గెలలతో తాడి చెట్టు ముక్కులోంచి పడుతుందండి అసలు. అంటే తెనాలి రామకృష్ణుడు పొరపాటున ఇంత అని చెప్పినందుకు అది 10 రోజుల్లో తాడి చెట్టు అయింది ఏకంగా. అసలు ముక్కులోంచి తాడి చెట్టు ఎలా పడుతుందనే బుర్ర లేదు ఎవడికి. పడిందంటే పడింది అంతే. అదిగో తోక అంటే ఇదిగో పూలు అనే రకం. ఎక్కడో దూరంగా ఉన్న తోకను చూపిస్తే దగ్గరికి వచ్చేసింది పూలు అంటే మనకు బాగా అలవాటు. పుకార్లు ఇలాగే వ్యాపిస్తాయి. చివరికి రాజు స్వయం అయ్య బాబోయ్, నేను బతికే ఉన్నా, నేను తిరుగుతున్నాను, విడదుంపదగా నా ముక్కులోంచి తాడి చెట్టు పడ్డం ఏమిటి, అసలు ఎలా పడుతుంది, ఇదేమిటిది అని ఆయనకి తలనొప్పి వచ్చేసింది. నిజంగా వచ్చింది రాజుగారికి. తెనాలి రామకృష్ణుడు తలనొప్పి నటన, ఇది నిజం. ఇంకా బెళ్ళక్కడ ఇప్పుడు తాడి చెట్టు పడాల్సిందే. కనీసం తాటికాయంత బెళ్ళ లోపల పడాలి ట్యాబ్లెట్, లేకపోతే తగ్గదు. ఇది కూర్చుంటే ఇప్పుడు వెళ్ళాడు తెనాలి రామకృష్ణ. ఏమిటి రాజుగారు అలా గుట్టకట్టేశారంటే, ఏమిటన్నాయే బాబు, ప్రజలు విచిత్రంగా ఉన్నారు, ఎలా వ్యాపించిందో తెలియదు ఈ మాట, నేను నా ముక్కులోంచి తాడి చెట్టు పడింది. అదేమిటండి, నేను మా ఆవిడకి అలా చెప్పలేదే ఇంత అని చెప్పా అన్నాడు. అసలు విషయం అది. నాయన నువ్వేనా ఇది చేసింది, ఇంక ఇలాంటివన్నీ చెప్పకు. మరి నేను చెప్పింది ఒప్పుకోండి, నువ్వు కింద నా ఒప్పుకుంటారా ఒప్పుకోరా, కవి చెప్పినట్టు వినకపోతే ఇలాగే ఉంటుందని చెప్పాడు. ఇది ఎప్పుడో పాత సామెత అయినా మనం ఇప్పటికి కూడా అలవాటు చేసుకోవాల్సింది. ఆడ మగ సమస్య కాదు. ఆడాళ్ళు కూడా ఇవాళ ఉద్యోగాల్లో ఉన్నారు, చదువుకుంటున్నారు, అన్ని రకాల వృత్తులు, పోలీసు వృత్తిలో ఉన్నారు, కండక్టర్ వృత్తిలో ఉన్నారు. అన్ని విషయాలు మగాళ్ళకు కూడా చెప్పకూడదు. ఉద్యోగాల్లో ఉండేది మరీ తీవ్రంగా భర్తకు చెప్పవలసిన విషయం అయితేనే చెప్పాలి తప్ప లేకపోతే చెప్పకూడదు. వాళ్ళకే ఉంది సమస్య. ఎందుకంటే ఇవాళ ఒక ఆయన పక్క ఆయన పాపం నాకు ఎప్పుడు సాయం చేస్తూ ఉంటాడు. నేను ఎప్పుడైనా సెలవు పెట్టినా పాపం నా పని కూడా ఆయన చేస్తాడు. మంచి ఆయనకి ఎంత అభిమానమో నేనంటే అని అనగానే మొగుడు ముందు పోన్లే ఒకళ్ళైనా నీకు సాయం చేసేవాడు ఉన్నారు అంటాడు. రెండోసారి అలా చెప్పగానే ఒక మగాడు ఎందుకంత చేస్తాడు అని మొదలెడతాడు మనసులో. పైకి అనడం. తర్వాత క్రమంగా అది అభిమానం వల్ల అనుమానపు మహావృక్షం అవుతుంది. నిజానికి ఈ పిల్లలలో దోషం లేదు, ఆ అబ్బాయిలో కూడా దోషం లేదు, కానీ ఇక్కడ చెప్పడంలో ఉంది దోషం. ఎవరికి చెప్పకూడదో వారికి చెప్పు ఆ విషయాన్ని. ఆ అభిమానం అనుమానించవలసిన స్థాయికి దాటకుండా ఈ అమ్మాయి జాగ్రత్త పడాలి. ఉద్యోగం చేసుకునే అమ్మాయి చాలు, ఇంకెవరికి చెప్పక్కర్లేదా. నాకు ఫలానా ఆయన సాయం చేస్తారు, ఆయన నేను చాలా క్లోజు, ఒక్కోసారి ఆయన స్కూటర్ ఎక్కి వస్తూ ఉంటే ఇవి డబడబా వాగేయకూడదు. ఈవేళ మొగుడు చాలా 72 అంగుళాల ఛాతీతో విశాల హృదయంతో మాట్లాడవచ్చు. రేపు పొద్దున్న అన్నిసార్లు వాడు స్కూటర్ ఎక్కేమంటే ఏమిటంటాడు ఖచ్చితంగా. ఇవాళ ఆడవాళ్ళకు కూడా ఈ సమస్య ఉంది. అసలు నువ్వు గింజలు, తాటి గింజలు, నానడాలు పక్కనెట్టండి. అవసరమైన విషయం తప్ప, అవసరమైన వ్యక్తుల దగ్గర తప్ప దాన్ని మాట్లాడవద్దు. మా బోటిగాళ్ళ కంటే తప్పదు. రోజు టీవీల్లో సభల్లో వాగుతాం, ఏవో విషయాలు కలపందే 2 గంటల ప్రసంగాలు ఎక్కడి నుంచి వస్తాయి. కానీ మీకేం కర్మ. హాయిగా మంచి పుస్తకం, పైగా ఉద్యోగం చేసాం, యాతన పడ్డాం. ఆడవాళ్ళు అందులో ఎంత యాతన. ఈ అలసిపోయి ఇంటికి వచ్చారు. మంచి పుస్తకం, కృష్ణమూర్తి గారి తత్వం పుస్తకం, రమణ మహర్షి పుస్తకం, ఓ మనస్సుకు శాంతిగా వివేకానందుడు పుస్తకం, ఇలాంటివి ఏమైనా చదువుకుంటే మనస్సుకు ప్రశాంతంగా ఉండేది, కర్తవ్యాలు నిర్వహించగలుగుతాం. అంతేకాని అక్కడ కబుర్లు ఇక్కడ కబుర్లు అక్కడ చెబుతూ పోతే ఇలాంటివే వస్తాయి. అలాగే ఇంకో మంచి సామెత, ఒక్కోసారి లేదు లేదు అనుకుంటాం మనం, ఒక్కోసారి లేకపోవడమే గొప్పదేమో అనిపిస్తుంది. ఎందుకంటే వండుకునేవాడికి ఒకటే కూర, అడుక్కునేవాడికి 66 కూరలు అన్నారు. అలాగని అడుక్కోమని కాదు, కానీ జీవితంలో పేదరికం వస్తే దాన్ని దాటే వరకు అవలంబించవలసిన తత్వం ఇది. మళ్ళీ దీన్ని ఏదో తాత్వికం చేసి పేదరికాన్ని ఆక్షేపించడం కాదు, దయచేసి అలా అర్థం చేసుకోవద్దు. పేదరికం అనేది ఒక భావన అనొద్దు. భావన కాదు, అది పచ్చి వాస్తవం, అనుభవించేవాడికి తెలుస్తుంది. కానీ ఎలాగూ అనుభవించడం తప్పనప్పుడు, ఒక దుర్మార్గం అనేది అనివార్యమైనప్పుడు దాన్ని ఆస్వాదించే ప్రయత్నం చేయమన్నారు. ఇది భయంకరమైన సామెతే కానీ వాస్తవం. మరి తప్పించుకున్నప్పుడు ఇంకేం చేస్తాం. అందుకని అడుక్కునే దశ వచ్చింది అనుకున్నాం. దాంట్లో ఒక గొప్ప సౌఖ్యం ఏమిటంటే, మానాభిమానాలు విడిచిపెట్టాలి, అవన్నీ పక్కనట్టండి. దానికంటే ఇదిగా
4 రకాల కూరలు దొరుకుతాయి. ఓ చోట ఒక కూర, ఓ చోట ఒక కూర, వాళ్ళకి మిగిలిందల్లా మనకి వారేస్తారు. మనం శుభ్రంగా అందులో తినగలిసినంత పైగా ముష్టిలో వేరే ముష్టి మనం ఇంకోటికి వేయచ్చు. వీడు అడుక్కుని తెచ్చిందంటే మళ్ళీ ఇంకో ముష్టి అని పిలిచి ఒరే నువ్వు తినరా అనేవచ్చు, మళ్ళీ వీడికో పుణ్యం వచ్చింది, అది కూడా పుణ్యమే. అందుకని దాన్ని కూడా సమర్థించడానికి మనిషికి సంతృప్తిగా ఉండడం కోసం నీకేమిట్రా వండుకునేవాడికి ఒకటే కూర, అడుక్కునేవాడికి 66 కూరలు. నేనైతే దీన్ని ఎలా భావిస్తానంటే నిరంతరం పొద్దున షూటింగు, రాత్రి మీటింగు, మధ్యలో ఈటింగు, మన బతుకంతా 3 టింగులు, టింగుత్రయం అని, మీటింగు, షూటింగు, మీటింగు, మధ్యలో ఈటింగు, ఇదే నా పని. పొద్దున షూటింగ్ ఓ కారు పంపిస్తారు, టీవీ వాళ్ళు ఎవరో పంపిస్తారు, సాయంత్రం మీటింగ్కి ఇంకో కారు పంపిస్తారు. అందుకే నేను కారు కొనలేదు. నాకు ఈ సామెత ఉపయోగించింది. వండుకునేవాడికి ఒకటే కూర, అడుక్కునేవాడికి 66 కూరలు, కొనుక్కునేవాడికి ఒకటే కారు, రప్పించుకునేవాడికి 66 కార్లు. నేను పొద్దున్నేమో ఇన్నోవా కారు ఎక్కుతాను, సాయంత్రం షిఫ్ట్ ఎక్కుతాను. నా సొమ్మేం పోయింది, వాళ్ళది. పైగా నాకు ఒక్కోసారి చికాకు, ఏమంటే ఈ కారు బాగోలేదంటే ఇంకొంచెం మంచి కారు పంపిస్తారు. అది మన కారు కొనుక్కున్నాం అనుకో, మరమ్మతులు మనవి, డ్రైవర్ జీతం మనది, దాని మీద ఎవడో కింద అపార్ట్మెంట్లో పెడితే గీత గీస్తాడు. ఇక్కడి నుంచి ఆడాళ్ళు గొడవ మీద పెడతారు, దానికోసం గీత గీసి ఇప్పుడు మనం వెళ్ళి తుడము ఆ గీత. పైగా వీళ్ళు ఎవరో తుడవరు, నేను కొట్టేట్టు తుడుచుకోవాలి అక్కడ. నా కారు అయినందుకు ఇదో కర్మ. పైగా వెనకాల కూర్చొని చదువుకుంది లేదు, డ్రైవింగ్ నేర్చుకోవాలి. ఆ డ్రైవర్ రాడు. ఒక్కోసారి హైదరాబాదులో ఇలా తిప్పామంటే అయిపోయినట్టే. ఇన్నిటికంటే వెనకాల కూర్చుని పేపర్ చదువుకోవడం ఎంత సుఖమైన పని. అందుకే నేను కారు కొనలా. నన్ను ఈ సామెతే అందుకు పురికొల్పింది. వండుకునేవాడికి ఒకటే కూర, అడుక్కునేవాడికి 66 కూరలు. నేను కొనుక్కుంటే నాకు ఒకటే కారు, లేదా పొద్దున్న ఒక కారు, సాయంత్రం ఒక కారు. ప్రపంచం మొత్తం మీద ఉన్న కార్లలో టాటా కంపెనీ వాడు కూడా ఎక్కని కార్లన్నీ నేను ఎక్కాను, రూపాయి ఖర్చు లేకుండా. అంచేతను ఇలాంటివి జీవితంలో సరిపెట్టుకోవలసిన వ్యవహారాలు అంతే తప్ప కారు ఉండాలి, బిల్డింగులు ఉండాలి, అన్నీ ఉండాలి అనుకోవద్దు. అవి లేకపోవడంలో కూడా ఓ సుఖం ఉంది. ఆ ఉన్న దాంట్లో ఆనందంగా ఉండడం కోసమే మనకి తెలుగులో చమత్కారంగా ఇలాంటి సామెతలన్నీ పుట్టాయి. మళ్ళీ వారం కలుద్దాం. మనం మరిన్ని పద్యాలతో, శ్లోకాలతో, సామెతలతో, చలోక్తులతో ఆనందంగా గడుపుదాం. అంతవరకు మనకి ఆనందాన్ని ఇచ్చిన తెలుగు భాషకు రుణపడి ఉంటూ తెలుగులో మాట్లాడదాం.